హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే సిఎస్కే పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అయితే మరి నిన్న పీవీకేస్ మీద మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వీళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోయారు. అయితే దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీని గురించి మరి రీసెంట్గా మరి ఆస్ట్రేలియన్ ఎక్స్ క్రికెటర్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా స్పందించాడు. అయితే గిల్క్రిస్ట్ ఏం చెప్తున్నాడు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదు. అయితే ఇక్కడ గిల్క్రిస్ట్ చెప్తుంది ఒకటే, సిఎస్కే ఈ సీజన్లో ఈ పరిస్థితిలో ఉంది అంటే దాని అంతటికే మెయిన్ కారణం ఎంఎస్ ధోని అని చెప్తున్నాడు. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ అరైజ్ అవ్వచ్చు. అదేంటంటే, అరే ఒకప్పుడు ఆడమ్ గిల్క్రిస్ట్ నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు, నీ ఫేవరెట్ వికెట్ కీపర్ ఎవరు అంటే ఎంఎస్ ధోని అని చెప్పేవాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాడు అనే డౌట్ రావచ్చు. అయితే ఈ వీడియోలో ఫుల్గా చూసిన తర్వాత దీనికైతే మీకు ఆన్సర్ అయితే దొరికింది. అయితే మరి ఇక్కడ గిల్క్రిస్ట్ ఏం చెప్తున్నాడు అంటే, మరి ఇప్పటి వరకు సిఎస్కే మేనేజ్మెంట్ చూసుకుంటే ఎంఎస్ ధోని మీద డిపెండ్ అయింది. మరి రీసెంట్గా మీరు ఆక్షన్లో చూసుకున్నా సరే వాళ్ళు టాప్ ప్లేయర్స్ని ఎవరిని కూడా తీసుకోలేదు. ఎందుకంటే వెనకమాల ధోని ఉన్నాడు అని చెప్పేసి. మరి నువ్వు ఎటువంటి బ్యాట్స్మెన్లు తీసుకున్నా, ఎటువంటి బౌలర్స్ని తీసుకున్నా సరే వాళ్ళ నుంచి బెస్ట్ రాబడతాడు, టీంని ఫైనల్ వరకు చేరుతాడు అనే ఒక నమ్మకంతో మరి ఎంఎస్ ధోని మీద డిపెండ్ అయింది. మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఎంఎస్ ధోని మరి ఈ సీజన్లో చూసుకుంటే అబ్ది ఆర్డర్ బ్యాటింగ్ రావట్లేదు. దాని తర్వాత మరి అతను ఇంజురీ కన్సర్న్ చూసుకుంటే మరి లెగ్ ఇంజురీ ఉంది. దాని తర్వాత మరి అతను ఏది చూసుకున్నా సరే పైబడింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి అతని నుంచి బెస్ట్ రావట్లేకపోతాం. సో మరి ఇటువంటి సినారియోలో మరి అతను కనుక రిటైర్మెంట్ ప్రకటించాడు అంటే ఖచ్చితంగా మరి సిఎస్కే మేనేజ్మెంట్లో ఒక అలర్ట్నెస్ వచ్చింది. అరే మన దగ్గర ఎంఎస్ ధోని లేడు, ఖచ్చితంగా మనం టాప్ ప్లేయర్స్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి అని చెప్పేసి టాప్ ప్లేయర్స్ని ఆక్షన్లో తీసుకొని వాళ్ళని సానబట్టి దాని తర్వాత రిజల్ట్ రాబడతారు. ఎప్పుడైతే ఎంఎస్ ధోని ఇక్కడ ఉంటాడో అప్పటి వరకు ఎంఎస్ ధోని ఉన్నాడు అనే ఒక నమ్మకంతో వీళ్ళు చిన్న చితక బ్యాట్స్మెన్లను తీసుకుంటారు. మరి రిజల్ట్ చూస్తే ఇదే విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి ఎంఎస్ ధోని ఇప్పటి వరకు చాలా అచీవ్ చేశాడు. అతను క్రికెట్లో అచీవ్ చేయాల్సింది ఏమీ లేదు. సో అతను ఒక లెజెండే. సో మరి అతను ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా ఏదైనా ఉందా అంటే ఆల్రెడీ ప్రూవ్డే కాబట్టి. సో మరి ఇప్పుడైనా సరే ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే మరి నెక్స్ట్ సీజన్కి అయినా సరే వీళ్ళు మంచి ప్లేయర్స్ని తీసుకొని మరి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో మరి దీన్ని బట్టి అయితే మరి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తేనే బెటరు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అయినా సరే మనం ధోనికి చెప్పాల్సిన అవసరం లేదు, ధోనికి అంతా తెలుసు. మరి టీం బాగోగుల్ని దృష్టిలో ఉంచుకొని మరి తను రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటర్గా ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి కూడా మరి రీసెంట్గా మనకి ఆడమ్ గిల్క్రిస్ట్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి తన మాటల గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.